హలో గైస్, వెల్కమ్ టు సినీ రివ్యూ. ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ సూక్ష్మదర్శిని. ముందుగా ఒక్క ముక్కలో మూవీ ఎలా ఉందంటే టూ గుడ్ భయ్య. ఒక పర్ఫెక్ట్ మలయాళం మూవీ అని చెప్పొచ్చు, విత్ లాట్స్ ఆఫ్ సస్పెన్స్. స్టోరీ లైన్కి వచ్చేస్తే ఒక చిన్న ఊరు అండ్ అక్కడ కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అండ్ అక్కడ ఒక కొత్త ఫ్యామిలీ దిగుద్ది అండ్ వాళ్ళ ఇంట్లో క్రైమ్ జరుగుద్ది. మన ఇంటి పక్కన వాళ్ళకి మన ఇంటి మీద ఎంత ఇంట్రెస్టో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది భయ్య. ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే 2-3 లేడీస్ ఈ క్రైమ్ని దీని మీద ఎలా డౌట్ పడ్డారు అండ్ దీన్ని ఎలా బయట పెట్టారు అనేది మిగతా మూవీ. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన బేసిల్ జోసెఫ్ అండ్ నజరియా వర్ యాప్ట్ ఫర్ దేర్ రోల్స్. బేసిల్ జోసెఫ్ ఈ పేరు ఈ మధ్య బాగానే వినపడుతుంది అండ్ హిస్ యాక్టింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ భయ్య. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక సస్పెన్స్ మెయింటైన్ చేశాడు తన యాక్టింగ్లో అండ్ తన క్యారెక్టర్కి సెట్ అయింది అది. అండ్ నజరియా ఈజ్ ఆల్సో గుడ్ ఇన్ హర్ రోల్. ఒక సటిల్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేసింది. అండ్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ లవ్డ్ ఇన్ దిస్ మూవీ ఈస్ నజరియాస్ క్యారెక్టరైజేషన్. తన హాబీస్ అవ్వచ్చు, వర్కింగ్ అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అన్నీ బాగా రాసుకున్నారు, చాలా బాగా రాసుకున్నారు. అండ్ సపోర్టింగ్ రోల్లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా బాగానే చేశారు. అట్ ప్లేసెస్ దే జనరేట్ సమ్ ఫన్. సో స్టోరీ స్టార్టింగ్లోనే క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ స్లోలీ మూవీ సస్పెన్స్ మోడ్లోకి వచ్చేస్తుంది. అండ్ స్టార్టింగ్లో అసలు క్రైమ్ చేశారా లేదా అనిపిస్తుంది, తర్వాత ఎవరు చేశారు, ఏం చేశారు అనే సస్పెన్స్తో స్టోరీ ప్రోగ్రెస్ అవుద్ది. ఈ మూవీలో క్రైమ్ యొక్క మోటివ్ చాలా కన్విన్సింగ్ ఉంది. ఆడియన్స్ బాగా కన్విన్స్ అవుతారు అండ్ అదేంటో చెప్పేసి స్పాయిలర్ అయిపోద్ది భయ్య. సో చెప్పండి, మీరే చూడాలి అది. అండ్ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ గుడ్. చాలా తక్కువ మూవీస్లో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ సీన్స్ సిమిలర్గా పెడతారు, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ సైకిల్. అండ్ ఈ మూవీలో కూడా అదే చేశారు, విచ్ వాస్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఒక కామ్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. అంత లౌడ్ మ్యూజిక్ కాకుండా ఒక సటిల్ మ్యూజిక్ అనేది ఇచ్చారు, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దిస్ థీమ్ ఆఫ్ మూవీస్. అండ్ ఆ మ్యూజిక్ వల్ల మనం ఒక సస్పెన్స్ మోడ్లోకి వెళ్తాం అండ్ ఆ సైలెన్స్ అనేది మెయింటైన్ చేశారు. అండ్ క్లైమాక్స్లో 2 మంచి ట్విస్టులు ప్లాన్ చేశారు అండ్ విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రిడిక్టబుల్. ఒకటేమో క్యారెక్టర్ రివీల్ అండ్ అనదర్ వన్ ఈస్ మోటివ్. అండ్ కమింగ్ టు టెక్నీషియన్స్, సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ గుడ్ అండ్ కలర్ గ్రేడింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది, లైక్ ఎ విలేజ్ సెటప్. అండ్ మనం ఆ ఫ్రెష్నెస్ని ఫీల్ అవుతాం ఆన్ ద స్క్రీన్. అండ్ నెగిటివ్స్ గురించి చెప్పాలంటే అంతేం లేదు భయ్య. ఒకటే నెగిటివ్ అన్ని మలయాళం మూవీస్లో ఉండేదే, స్లో పేస్ ఆఫ్ మూవీ. కొంచెం మెల్లగెళ్ళిద్ది మూవీ. స్టార్టింగ్లో కొంచెం బోర్ కొట్టినా వన్స్ సస్పెన్స్ మోడ్లోకి మూవీ సెట్ అయ్యాక చివరి వరకు చూడాల్సిందే. సో ఓవరాల్గా చెప్పాలంటే ఏ వెరీ వెల్ మేడ్ థ్రిల్లర్ మూవీ విత్ లాట్స్ ఆఫ్ సస్పెన్స్ అండ్ ఫ్రెష్నెస్. సో ఓటీటీలో చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది, ఓ లుక్ వేసేయండి. అండ్ ఫ్యామిలీ వాచ్ ఈస్ ఎస్. అండ్ మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈస్ 7/10. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ రివ్యూ ఆన్ సినీ రివ్యూ. If you like the review, just hit like and share it with your friends. And for more such videos, subscribe to our channel Cine Review. Thank you. Bye bye.